చంద్రబాబు నాయుడు గారు పదే పదే చంద్రబాబు గారు గాని, వాళ్ళ మీడియా గాని, తెలుగుదేశం పార్టీ గాని పదే పదే చెప్పే మాట ఏంటి? హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ అదే సైబర్ టవర్స్. దాని సృష్టికర్త, దాని రూపశిల్పి చంద్రబాబు నాయుడు గారే అని. ఇంకా కొన్ని సందర్భాలు అసలు దేశంలోకి ఐటీ తెచ్చిందే చంద్రబాబు నాయుడు గారు అన్నంత వేలో ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు. బట్ దాని వెనకాల ఉన్నటువంటి ఫ్యాక్ట్ ఏంటి అంటే 93లోనే అక్కడ సైబర్ టవర్స్‌కి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఫౌండేషన్ స్టోన్ వేశారు అన్నది ఓపెన్ సీక్రెట్. అయితే తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి శిష్యుడు లాంటి రేవంత్ రెడ్డి గారు దావోస్ వెళ్ళినప్పుడు అక్కడ ఒక మీడియాతో ముఖాముఖి మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇదే అంశం గురించి కూడా ప్రస్తావించుకుంటూ రాజీవ్ గాంధీ గారు దేశంలోకి ఐటీ తీసుకొని వచ్చి అప్పుడు ఐటీ ఫుల్గా దేశంలో ప్రవేశిస్తున్న వేళ 93లోనే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ హైటెక్ సిటీకి ఫౌండేషన్ స్టోన్ వేశారు అప్పుడు 93లోనే అని చెప్పి రేవంత్ రెడ్డి కూడా చేసినటువంటి కామెంట్స్ నెట్టింట పెద్ద ఎత్తున చర్చకు కారణమయ్యాయి. ఇవి 2 రకాల చర్చకు కారణమయ్యాలండి. ఒకటి, రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి ఇంగ్లీషు ఏమంట న్యూక్లియర్ చైల్డ్ రిలేషన్ అని ఏదో మాట్లాడుతున్నారు. పాపం ఏది మాట్లాడినా 1-2 సార్లు వెనక్కి ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. అంటే ఇంగ్లీష్ మీద అంత పట్టు ఉండదు కాబట్టి. అందుకని రేవంత్ రెడ్డి ఏమంటారు మాట్లాడినటువంటి ఈ ప్రసంగం 2 విధాలుగా నెట్టింట చర్చ కారణమవుతుంది. ఒకటి, చంద్రబాబు శిష్యుడే చెబుతున్నాడు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యే కంటే 2 సంవత్సరాల ముందే హైటెక్ సిటీకి ఫౌండేషన్ స్టోన్ పడింది అని. 93లో చంద్రబాబు అసలు అధికార పక్షం కాదు ప్రతిపక్షంలో ఉన్నారు ఎమ్మెల్యేగా 93లో. 94లో రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 95లో ఆయన వెన్నుపోటు పొడిచి దించేసిన తర్వాత కదా ఆయన ఏమంటారు ప్రభుత్వం స్టార్ట్ అయింది. సో రేవంత్ రెడ్డి నిజాన్ని చెప్పారు, చంద్రబాబును హైటెక్ సిటీ దగ్గర ఇరికించేశారు అని చెప్పి ఒక విధమైన ట్రోలింగ్ జరుగుతుంది. మరొక వైపు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి నుంచి చెబుతున్నట్లు ఇంగ్లీష్ మీడియం విద్య ఎంత అవసరమో ఎంత కీలకమో ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడే ఇంగ్లీష్ని చూస్తే అర్థమవుతుంది. అందుకే ఇప్పటి నుంచే పిల్లలకు మంచి స్ట్రాంగ్ ఫౌండేషన్ కావాలి, ఇంగ్లీష్ మీడియం విద్య కావాలి. రేవంత్ అట్లా ఇక్కడ మీ గురువు చంద్రబాబుకు చెప్పు, ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకించొద్దు, ఇంగ్లీష్ లేనందువల్ల మాకు ఎంత ఇబ్బంది అవుతుందో చూడని చెప్పి మాట్లాడని పెట్టి మీ గురువు చంద్రబాబు కూడా షేర్ చేయ రేవంత్ రెడ్డి అని నెట్టింట అంటే పెద్ద ఎత్తున 2 రకాలుగా ఇదైతే ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు. బట్ ఆ 2 నిజమే అనుకోండి, అది వేరే విషయం.